ఇప్పుడు మనం ఉన్న ఈ రోజుల్లో ఒక్క నిమిషం ఫోన్ లేకపోయినా కరెంట్ లేకపోయినా అల్లాడిపోతాం కదా. కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఊరు ఉంది. అక్కడ కరెంట్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, అసలు వాళ్ళు ఫోన్లే వాడరు. నమ్మలేకపోతున్నారు కదా. అవునండి, అదే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ గ్రామం. సాంప్రదాయంతో నిండి ఉన్న ఈ కూర్మ గ్రామానికి స్వాగతం. వాటర్ చాలా చల్లగా అయితే ఉన్నాయి, కూలింగ్గా. అండ్ మీరు తాగడానికి కూడా ఈ వాటర్ యూజ్ చేస్తారండి? తాగడానికి కూడా ఇవేనా? కూర్మ గ్రామంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. హలో ఫ్రెండ్స్, నమస్తే మీ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజు మధ్యల. ఈరోజు మన ప్రయాణం రీసెంట్గా ఫేమస్ అవుతున్న కూర్మ గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం. అది ఎక్కడో కాదు, శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతంలో కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న ఊరు. కూర్మ గ్రామం ఊరు ఎక్కడ? మీది ఊరు కాదా? ఇప్పుడు వచ్చారా? సరే సరే. ఈ లోన్ నుంచేనా? ఇదే రోడ్డా? ఓకే సరే. కార్ వెళ్దా? సిటీ హడావిడి నుండి కాస్త దూరంగా ఇలా గ్రామాల వైపు ప్రయాణం చేయడం ఒక ప్రత్యేకమైన అనుభవం. ప్రతి మలుపులోనూ కొత్త దృశ్యం, కొత్త ఫీల్ని అయితే ఇస్తుంది నాకు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే ముందుగానే గూగుల్ మ్యాప్స్ని ఆఫ్లైన్లో అయితే సేవ్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఈ దగ్గరలోకి వచ్చాక సిగ్నల్స్ అయితే ఉండవు మనకి. అలానే రోడ్డు కూడా అస్సలు బాగోదు, చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. వీళ్ళు ఇక్కడ కరెంటు లేకుండానే, ఇంటర్నెట్ లేకుండానే అయితే జీవిస్తుంటారు. అలా ఎలా సాధ్యమని మీకు డౌట్ రావచ్చు, కానీ వాళ్ళు అక్కడ ఆముదం దీపాలైతే వాడతారనమాట. వీళ్ళు ఇక్కడ ఏది తిన్నా సరే అది వాళ్ళు సొంతంగా పండించుకునే పంట. మొత్తం ఆర్గానిక్ ఫుడ్డే అన్నమాట. ఇదే ఆశ్రమం. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ కూర్మ గ్రామంకి అయితే వచ్చాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చాలామంది అయితే చూడడానికి వస్తుంటారు. ఈవెన్ వీకెండ్స్, వీక్ డేస్ కూడా చాలామంది వస్తున్నారు. మనం ఇల్లు కట్టాలంటే సిమెంటు, ఇనుము, ఇసుక అంటాం కదా. కానీ ఈ ఊళ్ళో అలాంటివేమీ కనిపించవు. ఇక్కడున్న ఇళ్ళన్నీ మట్టితోనే, సున్నంతో, గడ్డితో కట్టినవే. ఈ ఇళ్లలో ఏసీలు లేకపోయినా ఎండాకాలంలో భలే చల్లగా ఉంటాయట. వీళ్ళు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా అయితే జీవిస్తుంటారు. ఇక్కడ పిల్లలకి వేదాలు, సంస్కృతం, ఇంకా లైఫ్కి పనికొచ్చే వృత్తులను నేర్పిస్తారు. ఇక్కడ పిల్లలకి బడికి కాకుండా ఇక్కడే ఒక గురుకులం అయితే ఉంది. అక్కడే వీళ్ళందరూ చదువుకుంటారు. ఇక్కడ ప్లాస్టిక్ని అయితే నిషేధించారు. అసలు ప్లాస్టిక్ జోన్ కదా అది. ప్లాస్టిక్ ఎవరైనా సరే యూజ్ చేయకూడదు. ఈవెన్ వాటర్ బాటిల్స్ ఏవి డ్రింక్ చేసినా సరే అవి బయట పడేయాలి, లేదా వాళ్ళతో పాటు క్యారీ చేసుకుని బయట ఇంకెక్కడైనా పడేసేయాలి. ఇక్కడ వీళ్ళ జీవితం అయితే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. జనాలకి దూరంగా ఇక్కడ వీళ్ళైతే సొంతగా నూనె అయితే తయారు చేస్తారు. ఆ మెషిన్ అవి ఎలా ఉంటాయి అవి కూడా ఏ నూనె చేస్తారు ఇక్కడ? నువ్వుల నూనె, మన శనగపప్పు, కొబ్బరి నూనె సొంతగా చేసి ఇక్కడే వాడతారు కదా.
ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఎద్దులతో పాటు ఇవైతే చుట్టూ తిప్పి ఆయిల్ని అయితే జనరేట్ చేస్తారు ఇక్కడ. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, వేరుశనగ పిక్కలు ఉంటాయి కదా పల్లీలు, ఆ పల్లీలు నూనె అయితే తీస్తారు దీని నుంచి, మెషిన్ నుంచి అయితే. చుట్టూ కొండలు, ఆ కొండ మధ్యలో వీళ్ళు హ్యాపీ లైఫ్, ఎవరికి సంబంధం లేకుండా, సిగ్నల్స్ లేవు, నెట్వర్క్ లేదు, మొబైల్స్ లేవు. ఇది లైఫ్ అంటే యాక్చువల్గా. పాత రోజుల్లో అయితే ఇలానే ఉండేది, బట్ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఇక్కడ పండించుకునే ప్రతి పంట వీళ్ళు సొంతగా పండించుకున్నదే. సో ఇవైతే పాత రోజుల కాన్సెప్ట్. ఇది పనిచేస్తుందండి, వాటర్ తీసుకోవచ్చా? వాటర్ చాలా చల్లగా అయితే ఉన్నాయి, కూలింగ్గా. అండ్ మీరు తాగడానికి కూడా ఈ వాటర్ యూజ్ చేస్తారండి? తాగడానికి కూడా ఇవేనా? మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? 4 సంవత్సరాల నుంచి ఇక్కడేనా? ఇక్కడ పనిచేసి అంటే వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ సెట్ అయ్యేవారా? కింద ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉంటాం మేము. అంటే మళ్ళీ ఆ ఊరికి వెళ్తారు, ఇక్కడ పని చేయడానికి వస్తారు? పని చేయడానికి వస్తాం, పని చేసి వెళ్ళిపోతాం. అంటే మీకు ఇక్కడ వీళ్ళు జీతాలు ఇవ్వడం అలాగే ఉంటుందా? మీ మనస్తృప్తిగా కూలి ఉంటాయి? అంటే వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయండి అది తెలియదా? అది నాకే కాదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వస్తారు, 150 వేస్తారు, ఒక డొనేషన్స్ అలా అలా ఇచ్చిన తప్పించి నేను ఎక్కడి నుంచి వచ్చింది ఏమి ఉండదు. ఓకే, మీరు వచ్చారు, వీళ్ళు 10 మంది 20 మంది ఇలా వస్తున్నారు, ఎవరికి కలిగిన తలిస్తారు. దాంట్లో ఇక్కడ మరి ఖర్చు ఏమి ఉండదు అనమాట. కూరగాయలంటే ఇక్కడే పండుతుంది. ఓకే, నీకు ప్రతి ఒక్క పండిన కూరగాయలు, ఇప్పుడు భోజనం కూడా చేసే వాళ్ళకి కూడా ఇక్కడ కూరగాయలే. ఇక్కడ సొంత పంటతో అయితే ఫుడ్ అన్ని ప్రిపేర్ చేస్తారు. కొనేది ఏముంటుంది, ఒక్క ఉప్పు మాత్రమే కొంటారు, మిగతా ఇక్కడ పండింది. నూనె అంతా ఇక్కడ పండింది, కూరగాయలు ఇక్కడ పండినవి. మరి మందు మాకు అంటే అలాంటి క్వశ్చన్ లేదు కాబట్టి మరి బయట నుంచి అవసరం లేదు. ఇక్కడ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడతారు, వాళ్ళ పంట వాళ్ళే కోస్తారు. ఇక్కడికి వచ్చిన వారందరికీ స్టార్టింగ్లోనే వాళ్ళు ప్రసాదాన్ని అయితే ప్రతి ఒక్కరికి పంచి పెడతారు. సో ఇప్పుడు కూర్మ గ్రామం యొక్క ప్రత్యేకత ఇప్పుడైతే చెప్తారు. ఆ వీడియో మొత్తం కంప్లీట్గా రికార్డ్ చేసి దీంట్లో పెడతాను, చూడండి. కొందరు చాలా మంది కూడా, కొందరు కదా ఎక్కువ మంది అడుగుతారు, ఎందుకు మన భారతదేశం ఇంత అడ్వాన్స్ అవుతుంది, మళ్ళీ ఈ సమయంలో మీరు ఎందుకు పాత విధానానికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు అని అడుగుతారు. టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయింది అని. సో దానికి మేము సమాధానం చెప్పకుంటే చీటింగ్ చేసినట్టే కదా, చెప్పాలి సమాధానం. ఎందుకంటే ప్రపంచమంతా ఒక దిశలో వెళ్తున్నారు, మేమేమో వెనక్కిపోతున్నాం. ఇక్కడ మొత్తంగా అయితే 16 ఫ్యామిలీలు అయితే ఉంటాయంట. స్టార్టింగ్లో ఏదైతే చూపించినా అక్కడ 9 ఫ్యామిలీస్, అండ్ ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక 7 ఫ్యామిలీలు అయితే ఉంటారు ఇక్కడ. వీళ్ళకి ఇక్కడ సీజన్తో అయితే పని ఉండదు. ఎండాకాలమైనా, చలికాలమైనా, వర్షాకాలమైనా, ఏ కాలమైనా వీళ్ళు పంటనైతే ఆపరు. ఇక్కడ ఏదో ఒకటి పండిస్తూనే ఉంటారు, ఎందుకంటే వీళ్ళు తినేదంతా సొంత ఫుడ్డే. ఈ ఊరికి అసలైన బలం ఏంటంటే వాళ్ళ గోశాల. ఆవులను వీరు దేవుడిలా చూస్తారు. ఆవు పేడ నుంచి మూత్రం వరకు ప్రతిదీ వ్యవసాయానికి, వంటకి వాడుకుంటూ ప్రకృతిలో కలిసి జీవిస్తుంటారు. వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం.
టెక్నాలజీ పెరిగిపోయి అందరం ఒత్తిడిలో బ్రతుకుతున్న ఈ రోజుల్లో కూర్మ గ్రామం ప్రజలు మాత్రం చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటున్నారు. దానికి కారణం ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్ వాళ్ళకి దూరంగా ఉండి వాళ్ళ లైఫ్ని వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకడం వల్ల. మనం అక్కడికి వెళ్ళి ఉండలేకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి చోటికి వెళ్ళి వస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇక్కడ మిగతా 7 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. ఇక్కడ 7 కుటుంబాలు అయితే జీవిస్తుంటారు. పిల్లలు, తల్లిదండ్రులు అందరు కలిసి అయితే ఇక్కడ జీవిస్తారు. పచ్చని పొలాలు, రైతులు కష్టపడి చేసే పని చూడడానికి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడి జీవితం చాలా సింపుల్. ప్రజలు అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబంలా జీవిస్తారు. పిల్లలు బయట ఆడుకుంటూ, పెద్దలు మాట్లాడుకుంటూ అందులోనే నిజమైన ఆనందం కనిపిస్తుంది. వచ్చిన వారందరికీ వీళ్ళు భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తారనమాట. మీదే ఊరు అంటే? మీది వైజాగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత పచ్చని పొలాలు, సాదాసీదా జీవితం, మనుషుల ప్రేమ ఇవన్నీ మనసుకు చాలా దగ్గరగా అయితే అనిపిస్తాయి. నగర హడావిడి మధ్య మర్చిపోయిన మనం ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి ఇలాంటి ప్రశాంతతను, పాత రోజులను మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇలాంటి గ్రామాలకు వస్తే ఆ పాత జ్ఞాపకాలనైతే మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా ప్రతి ఇంటి దగ్గర రెండు నుయ్యలు అయితే ఉన్నాయి. ఈ ఇంటి దగ్గర ఇదొకటి ఉంది అండ్ ఆ పక్కనే ఇంకొకటి ఉంది. ఈ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ అంతా చాలా 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 బాగుంది. క్వాలిటీ కర్రలు అయితే అనుకుంటాను, టేక్ కర్రలేమో మనకైతే తెలియదు. చాలా బాగుంది డిజైనింగ్. కానీ అప్పట్లో చేసేవారు కదా, దీన్ని హ్యాండ్ క్రాఫ్ట్ ఏదంటారో తెలియదు. ఇవన్నీ బట్టలు తయారు చేసేవి. రియాలిటీలో అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా ఈ మిషన్స్. గాంధీ గారి కాలంలో కూడా ఇవి చూపించేవారు కదా, మూవీస్లో చూపిస్తారు. ఇప్పుడు రియల్గా అయితే చూస్తున్నాను. ఈ వీడియో ఎక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నాను. మర్చిపోకుండా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.